ప్రముఖ సినీ నటుడు విజయ్ పొలిటికల్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటికే 38 మెంబర్స్ చనిపోయారు. చాలా హృదయ విదారకమైన పరిస్థితి. చాలామంది ఫెయింట్ అయ్యారు. 10,000 మందికి ర్యాలీకి పర్మిషన్, ఆ గ్రౌండ్ మీటింగ్కు 10,000 పీపుల్ 1.2 lakh SFT ప్రాంగణంలో ఈ మీటింగ్ జరుగుతోంది. వాస్తవంగా పర్మిషన్ తీసుకున్నది 10,000 పీపుల్కు, కానీ ఆ ప్రాంగణంలో 50,000 పీపుల్ వరకు కూడా పడతారని కథనాలు వస్తున్నాయి. బహుశా అంతకన్నా ఎక్కువ వచ్చి ఉంటారు. అందువల్ల ఈ తొక్కిసల ముందే సినిమా యాక్టరు, సో కొత్తగా పార్టీ లాంచ్ చేశాడు టీవీకే. సో అందువల్ల సహజంగానే ఎక్కువ మంది మీద పడే అవకాశం కూడా ఉంటుంది. మనందరికీ తెలుసు సినిమా యాక్టర్ల పట్ల సమాజంలో ఉన్న క్రేజ్, అందులో తమిళనాట ఉన్నటువంటి క్రేజ్ మామూలుది కాదు. సో అందువల్ల ఒక పొలిటీషియను, ఒక పాపులర్ ఫిలిం యాక్టరు, సో భారీ ఎత్తున జనం, బహుశా ఎక్స్పెక్టేషన్స్ మించి క్రౌడ్స్ వచ్చి ఉండాలి. సో ఈ దుర్ఘటనలో 38 మంది విజయ్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో డిజాస్టర్స్, ఇలాంటి క్రౌడ్ డిజాస్టర్స్ కొత్త కాదు. ఎందుకంటే మనకు పుణ్యక్షేత్రాల సమయంలోనూ రకరకాల సమయాల్లోనూ ఈ తొక్కిసలాటలు జరుగుతూనే ఉంటాయి. అయినా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఇప్పటి వరకు మనం ఎవాల్వ్ చేసుకున్నప్పటికీ కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA క్రౌడ్ డిజాస్టర్స్ను కూడా ఒక మ్యాన్మేడ్ డిజాస్టర్గా గుర్తించి అవసరమైన డూస్ అండ్ డోంట్స్ను కూడా రిలీజ్ చేసింది. చాలా సింపుల్ డూస్ అండ్ డోంట్స్ అవి సరిగ్గా అమలవుతాయి. ఒకటి, క్రౌడ్ క్యారింగ్ కెపాసిటీ ఎంత, అది మీటింగ్ జరిగే ప్రాంగణము, దానికి వెళ్ళే రూట్లలో క్రౌడ్ క్యారింగ్ కెపాసిటీ ఎంత. రెండవది, ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఎంత, అనూహ్యంగా సర్జ్ అయ్యేటువంటి అవకాశం క్రౌడ్ ఉందా, వీటి మధ్య మేనేజబుల్ లిమిట్ ఎంత ఉండవచ్చు అని ప్లాన్ చేసుకోవచ్చు. రెండవది, ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ మల్టిపుల్ ప్లేసెస్లో ఉండడం ద్వారా ఒకవేళ తొక్కిసలాట జరిగినా చాలా తొందరగా ఎస్కేప్ కావటానికి, డిస్పర్స్ కావటానికి అవకాశం ఉంటుంది. మూడవది, ప్రాపర్ క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఉదాహరణకు మీకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, అంటే ఎవరు మీద పడకుండా ఉండేలా క్రౌడ్ను రెగ్యులేట్ చేసడానికి అవసరమైన బందోబస్తు, బ్యారికేడ్లు ఉండాలి. చాలా సందర్భాల్లో బ్యారికేడ్లను కూడా తోసుకొని పగలగొట్టుకొని కూడా వస్తూ ఉంటారు. అందువల్ల క్రౌడ్ సర్జ్ అయ్యేటువంటి ఈవెంట్స్ను గుర్తించి మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు విజయ్ వచ్చే సమయంలో, వెళ్ళే సమయంలో క్రౌడ్ ఒక్కసారిగా మీదికి దూసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ క్రౌడ్ ఏ టైంలో ఇంటెన్సిటీ పెరిగే పాయింట్ ఉంటుంది, ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉండే పాయింట్స్ని గుర్తించగలగాలి. సో ఇవన్నీ పెద్ద అసాధ్యమైన రాకెట్ సైన్స్ ఏమి కాదు. కారణం ఏంటంటే కంప్లీట్ నెగ్లిజెన్స్. అందువల్ల మొదటి బాధ్యత ఆర్గనైజర్కి ఉంటుంది. ఆర్గనైజర్లు సాధారణంగా ఇలాంటి సమయంలో తప్పించుకుంటారు. మేము పర్మిషన్ తీసుకున్నాం కదా, పోలీసులు చూసుకోవాలని. కానీ పోలీసులు చూసుకోవాలన్నమాట నిజం, కానీ అదే సమయంలో మీకు తప్పనిసరిగా ఆర్గనైజర్ల పైన కూడా బాధ్యత ఉంటుంది. మనకు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ అప్పుడు కూడా, ఈ చర్చ జరిగినప్పుడు కూడా చెప్పాను, ఆర్గనైజర్స్ రెస్పాన్సిబిలిటీని ఎస్కేప్ కాలేరు. అదే సమయంలో ఆ అనుమతి ఇచ్చినటువంటి అధికార వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, వారు కూడా దీనికి అకౌంటబుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఒక స్టాంపీడ్ తర్వాత మరో స్టాంపీడ్, ఆ తర్వాత మనం అందరము మర్చిపోతాం. ప్రభుత్వాల కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేస్తాయి, తర్వాత చేతులు నిలుపుకుంటాయి. అందులో ఇది పొలిటికల్ ర్యాలీ గనక సహజంగానే DMKకు వ్యతిరేకంగా తన రాజకీయ ప్రస్థానాన్ని టీవీకి విజయ్ ప్రారంభించాడు గనక సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక శక్తులు రాజకీయంగా ఒక రకంగా రియాక్ట్ అవుతాయి, ప్రభుత్వ అనుకూల శక్తులు ఒక రకంగా రియాక్ట్ అవుతాయి. కానీ ఎవరైనా ప్రాణాలు పోయినప్పుడు సైంటిఫిక్గా ఒక స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు, ఎక్కడ పొరపాట్లు జరిగాయి, ఎవరి వల్ల ఇది జరిగింది. క్రౌడ్ మేనేజ్మెంట్ అసాధ్యమైన సైన్స్ ఏమీ కాదు. అందులో మన దేశంలో ఈ క్రౌడ్ మొబిలైజేషన్ చాలా ఎక్కువ. ఇక డెవలప్డ్ అడ్వాన్స్ కంట్రీస్లో మనకు ఇలా క్రౌడ్ను అత్యధికంగా మొబిలైజ్ చేయడం కూడా ఒక సక్సెస్కి ఇండికేటర్గా చూసే సాంప్రదాయం మన దగ్గర ఇతర చోట్ల తక్కువ.
కానీ మన దగ్గర మొబిలైజేషన్ ఆఫ్ క్రౌడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ పొలిటికల్ ఎబిలిటీ, పొలిటికల్ స్ట్రెంగ్త్. తమ రాజకీయ ప్రాబల్యాన్ని డెమాన్స్ట్రేట్ చేసుకోవటానికి కూడా క్రౌడ్స్ను పెద్ద ఎత్తున మొబిలైజ్ చేస్తూ ఉంటారు. దానికి తోడు సెలబ్రిటీలు ఇన్వాల్వ్ అయినప్పుడు సెలబ్రిటీల పట్లుండే వారికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఒక ప్రధానమైన అంశం అవుతుంది. ప్రభుత్వం దీనిపైన విచారణ జరుపుతుంది, కానీ అన్ఫార్చునేట్ థింగ్ అది ఈవెన్ విజయ్కి కూడా ఇది చెడ్డ పేరు తెస్తుంది. తన రాజకీయ ప్రయాణం ప్రారంభంలోనే ఇలాంటి సంఘటన జరగడం. సో అందువల్ల పొలిటికల్ ర్యాలీస్ నుంచి పిలిగ్రిమేజెస్ వరకు భారతదేశంలో క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఎవాల్వ్ అయినా ఇంప్లిమెంట్ చేయగలిగే వ్యవస్థల వైఫల్యం చాలా కొట్టవచ్చినట్టుగా కనబడుతోంది. దట్ ఈస్ ఎ వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్. ఇది డెవలపింగ్ స్టోరీ కనుక ఇంకా మనకు వివరాలు వచ్చాక పూర్తి అంశాలు మాట్లాడదాం.